కాక స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు వరంగల్ రూరల్ జిల్లా గుడుపాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనీ కుమార్. కాక 2వ వర్ధంతి సందర్భంగా హన్మకొండరెడ్డి కాలనీలోని అతిథి మానసిక కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. హన్మకొండలోని పేదలకు పండ్లు పంపిణీ చేశారు పెద్దపల్లి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు. ఇక రాష్ట్రంలోని నిరుపేద దళితులందరికీ పక్కా ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్. ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల దళిత జాతి కోసం నిత్యం తప్పించిపోయేటువంటి గడ్డం వెంకటస్వామి అందరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి కాక ఇలా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన సంఘటన. నిజంగా కూడా ఆయన వర్ధంతి 2వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అతిథి మానసిక వికలాంగుల గృహంలో ఇవాళ పిల్లలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా కాకా గారు ఎప్పుడు కూడా ఆశించింది ఏంటంటే సామాజిక న్యాయం, దళిత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలి, వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధి ఈ ప్రపంచ దేశాల యొక్క అభివృద్ధి అని కోరుకున్నటువంటి వ్యక్తి. అలా కాకా ఆలోచన విధానం వర్ధిల్లాలనే ఒక ఉద్దేశంతో కాకా ఎక్కడున్నా కానీ ఇటువంటి ఎంతోమంది విద్యార్థుల కోసం, ఎంతోమంది ప్రజల కోసం తాను నిత్యం పోరాటం చేస్తూ ప్రభుత్వంలో ఉండుకుంటూ కూడా ప్రజల పక్షం వహించినటువంటి ఏకైక గొప్ప దళిత నాయకుడు తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే వెంకటస్వామి గారు. కాబట్టి వెంకటస్వామి గారి యొక్క వర్ధంతిని వాళ్ళ అన్ని ప్రాంతాలలో జరుపుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కాక గారు ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై తెలంగాణ. వెంకటస్వామి గారి యొక్క ఆలోచన విధానం వర్ధిల్లాలని తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు మాజీ ఎంపీ అయినటువంటి వెంకటస్వామి గారి 2వ వర్ధంతి సందర్భంగా జితేందర్ నగర్లో ఉన్నటువంటి గుడిసెళ్లలో నిరుపేదలకు అందరికీ ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. గుడిదెల్ల వెంకటస్వామిగా పిలువబడే కాక ఈరోజు 2వ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంలో ఈ కాక ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆయన యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు డాక్టర్ వివేకానంద్ గారితో పనిచేయడం జరుగుతున్నది. కాబట్టి మేము కాక యొక్క ఆశయాలకు వివేక్ గారికి తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.